ప్రజలపై భారాలు ఉపసంహరించాలని, ప్రీపెయిడ్ స్మార్ట్ మీటర్లను బిగించొద్దు, విద్యుత్ ట్రూ యాప్ ఛార్జీలను రద్దు చేయాలి అని సిపిఎం ఆధ్వర్యంలో జిల్లా విద్యుత్ భవన్ వద్ద ధర్నా నిర్వహించారు. నగర కార్యదర్శి కర్రి రామకృష్ణ, జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు బి పవన్ మాట్లాడారు. ప్రజల పాలిట ఉరితాళ్లుగా మారనున్న విద్యుత్ స్మార్ట్ మీటర్లు అన్ని బిగింపు ప్రక్రియను తక్షణమే నిలుపుదల చేయాలి అని డిమాండ్ చేశారు. తెలుగుదేశం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత ప్రభుత్వ కార్యాలయాలకు, చిన్న మధ్యతరగతి వ్యాపార సంస్థలకు ప్రీపెయిడ్ స్మార్ట్ మీటర్లు బిగించారని తెలిపారు. కనీసం విద్యుత్ వినియోగదారుల అనుమతి లేకుండా షాప్స్, నివాస గృహాలకు మీటర్లు బిగించడానికి ప్రయత్నిస్తున్నారన్నారు. జిల్లాలో ఎక్కడ స్మార్ట్ మీటర్లు బిగించినా ప్రజలందరూ ప్రతిఘటించాలి అని పిలుపునిచ్చారు. ఏ భారం ఉండదని పైకి చెప్తున్న ప్రైవేట్ విద్యుత్ ఉత్పత్తిదారులకు దోచిపెడుతూ ప్రజలపై భారాలు వేసేందుకు ఉచిత విద్యుత్ను దశలవారీగా తొలగించడానికి ఈ స్మార్ట్ మీటర్ల విధానాన్ని తీసుకొచ్చారని తెలిపారు. సిపిఎం నాయకులు ఎస్ఎస్ మూర్తి, పూర్ణిమరాజు, పి రామకృష్ణ, సుబ్రహ్మణ్యం, సోమేశ్వరరావు, ఉమా, దుర్గా తదితరులు పాల్గొన్నారు. ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం మొన్న అసెంబ్లీ సమావేశాల్లో ముఖ్యమంత్రి గారు ప్రకటన చేశారో ఆ ప్రకటన వెనక్కి తీసుకోవాలని సిపిఎం పార్టీగా మనం డిమాండ్ చేస్తున్నాం. ఎందుకోసం అంటే ప్రపంచంలో పక్కనే ఉన్న శ్రీలంక కానీ ఇతర దేశాల్లో కానీ అదాని చేసుకున్న ఒప్పందాలు రద్దు చేస్తున్నాయి. ఎందుకోసం అంటే అమెరికాలో అతని మీద కేసులు నమోదయ్యి అవినీతికర ఒప్పందాలని చెప్పేసి ఓ పక్క వెలుగులోకి వస్తున్నా సరే మేము రద్దు చేసుకోము, దీన్ని ఎదరకు తీసుకెళ్లాలని ముఖ్యమంత్రి గారు చెప్పడం అనేది చాలా దుర్మార్గమైన విషయం. దీన్ని ఆ ఒప్పందాన్ని రద్దు చేసుకోవాలి, ఆ ప్రకటన విరమించుకోవాలని సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో ఈరోజు తూర్పుగోదావరి జిల్లా కేంద్రంలో ఉన్నటువంటి రాజమహేంద్రంలో ఉన్న సూపరింటెండెంట్ కార్యాలయం విద్యుత్ భవన్ ఎదుట ప్రజలపైన మోపుతున్నటువంటి విద్యుత్ భారాలకు వ్యతిరేకంగా ఈరోజు నిరసన కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. దీనిలో ప్రధానంగా ప్రజలపైన మోపుతున్నటువంటి ట్రూ అప్ ఛార్జీలు, సర్దుబాటు ఛార్జీల భారాన్ని పూర్తిగా రద్దు చేయాలని చెప్పి మేము ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. అంతేకాదు ప్రజలపైన మరింత అదనపు భారాలు వేయడానికి ప్రీపెయిడ్ స్మార్ట్ మీటర్లను బిగించేటువంటి విధానాన్ని రాష్ట్ర ప్రభుత్వం తెరలేపింది. ఇది ఈపాటికే కమర్షియల్ కనెక్షన్లందరికీ బిగించడం జరిగింది. ఈ స్మార్ట్ మీటర్ని రేపో మోపో సామాన్య ప్రజలకి, గృహ వినియోగదారులకు కూడా ఈ భారాన్ని, ఈ విద్యుత్ మీటర్లని బిగించే పనికి ప్రభుత్వం సిద్ధమవుతోంది. దీన్ని తక్షణమే నిలుపుదల చేయాలని చెప్పి కూడా ఈ సందర్భంగా డిమాండ్ చేస్తాం.